దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ప్రకాశం జిల్లా పోలీసుల ముందు విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ పోలీసులు అదే టామ్ అండ్ జెర్రీ ఆటలాగా పోలీసులు ఆయన ఇంటి దగ్గర పోవడం, ఫుల్ హడావిడి, బృందాలు తమిళనాడు పంపామని, కర్ణాటక పంపామని రకరకాలుగా ఉండే. తర్వాత రామ్ గోపాల్ వర్మ టీవీ ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ నా దగ్గరికి ఎవరు రాలేదు, నేను లోపలే ఉన్నాను కదా, గేటు దగ్గర ఉంటే ఎందుకుంటా, లోపలికి ఎవరు రాలేదని చెప్పి రకరకాలుగా ఆయన టీవీ ఇంటర్వ్యూలు అయితే ఇచ్చారు. మొత్తం మీద ఆయన మీద నమోదైన కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చింది ఆయన. సో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు ఆ కేసులో అయితే. బట్ విచారణకు సహకరించమని చెప్పారు. అందుకని చెప్పి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఈరోజు విచారణకు హాజరు కావాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఇంతకుముందు. సో ఆయన లేదు 10వ తేదీ వస్తాను, కొన్ని షూటింగ్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి మరి. బట్ దానికి పోలీసులు అంగీకరించలేదు, లేకపోతే ఏనే టైం తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈరోజు మద్దిపాడు పోలీసుల ముందు విచారణకు అయితే వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో మద్దిపాడు పక్కన వెల్లంపల్లిలో రామ్ గోపాల్ వర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక హోటల్లో చాలాసేపు మంతనాలు జరిపారు. యాక్చువల్గా ఇప్పుడు ఆ ఏరియాకు వైసీపీ ఇన్ఛార్జ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఉన్నారు, ఆయనే ఉన్నట్టున్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఈ పోలీస్ విచారణ కంటే ముందు చాలాసేపు ఒక హోటల్లో అయితే మంతనాలు జరిపారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీని అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని కించపరిచే విధంగా పోస్టు పెట్టారు అన్నది రామ్ గోపాల్ వర్మ మీద మోపినటువంటి అభియోగాలు, ఆయన మీద పెట్టినటువంటి కేసు. మరి ఆ కేసు సందర్భంగా పోలీసులు ఆయన్నేం ప్రశ్నలు అడుగుతారో, ఏనేం సమాధానాలు చెబుతారో. సరేలేండి, సాయంత్రానికి క్వశ్చన్ పేపర్ అంతా టీడీపీ మీడియాలో లీక్ అయిపోతుంది కదా, ఈ ప్రశ్న అడిగారు ఆ సమాధానం అని. మామూలు ఉన్నదానికి వాళ్ళు మంచి కోటింగ్ వేసి మసాలా పూత పూసి రకరకాలుగా చెప్తారు కదా. ఏమేమి ప్రశ్నలు అడిగారో చూద్దాం మరి. వాళ్ళు మసాలా పూత పూసిన ఆ కోటింగ్ తోటే ఏం ప్రశ్నలు అడిగారో చూడాలి మరి.